నియోజకవర్గంలోని ఉప్పల్ డివిజన్ హనుమాన్ నగర్ కాలనీలో ఆదివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఏనుగు మల్లారెడ్డి సమీప ప్రత్యర్థిపై భారీ ఓట్ల మెజార్టీతో గెలుపొందిన అనంతరం బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకొని కాలనీ వాసులు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం అధ్యక్షునిగా గెలుపొందిన ఏనుగు మల్లారెడ్డి మాట్లాడుతూ హనుమాన్ నగర్ కాలనీలో గత 20 సంవత్సరాలుగా కాలనీ కొరకు అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని తెలిపారు. రానున్న రోజుల్లో రాజకీయాలకు అతీతంగా కాలనీ అభివృద్ధి కొరకు పాటుపడతామని తెలిపారు. నన్ను గెలిపించిన కాలనీ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇంకొక అన్న వస్తున్నారు. నా పేరు ఏనుగు మల్లారెడ్డి, ఉప్పల్ హనుమాన్ నగర్ వాసిని. గత 35 సంవత్సరాలుగా మేము ఈ కాలనీలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాము. ఈ కాలనీలో రోడ్లు లేనప్పటి నుంచి, నీళ్లు లేనప్పటి నుంచి ఈ కాలనీలో ఉండి ట్యాంకర్లతో నీళ్ళు తెచ్చుకొని అంచెలంచెలుగా రోడ్లు వేయించుకొని అంచెలంచెలుగా ఎదిగి రాజకీయ నాయకులతో అందరి తోడ్బలంతో మేము తిరిగి ఇప్పటికైతే మేమైతే సీసీ రోడ్లు, కరెంటు స్తంభాలు, మంచినీళ్ళు అన్నీ వేయించుకున్నాము. అయినా కొంచెం వాటర్ ప్రాబ్లం కూడా ఉన్నది. ముందు భవిష్యత్తులో అది కూడా ఇక్కడున్న లోకల్ రాజకీయ నాయకులతోటి వాళ్ళ తోడ్బలంతో ఆ సమస్య కూడా తీర్చుకుంటాము. కొన్ని పాత స్తంభాలు, అలాగే కొన్ని ఎలక్ట్రికల్ వైర్లు కూడా చాలా వంగి ఉన్నాయి. అవి కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తాము. నేను ఈ కాలనీలో ఇంతకుముందు ఒక కార్యవర్గ సభ్యునిగా ఉండి ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి నేను జనరల్ సెక్రటరీగా కూడా చేశాను ఒక 7 ఇయర్స్. ఆ తర్వాత ఈ ప్రత్యక్ష బ్యాలెట్ ఎలక్షన్లలో నిలబడి మా ప్రత్యర్థిపై నేను విజయం సాధించాను. ఈరోజు కాలనీ ఎలక్షన్లో అధ్యక్షునిగా నిలబడి నేను అధ్యక్షునిగా గెలిచాను. భారీ మెజార్టీతో అధ్యక్షునిగా గెలిచాను. భవిష్యత్తులో కాలనీలో ఉన్న సమస్యలు కూడా అన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి నా సాయశక్తులా నేను కృషి చేసి అన్ని సమస్యలు తీర్స్తానని నేను నా కాలనీ ప్రజలకు, నాకు ఓటేసి గెలిపించిన ప్రజలకు, ప్రతి అన్నకు, అక్కకు అందరికీ కూడా ఇదే వాగ్దానం చేస్తున్నాను. కాలనీ ప్రజలకు మరియు నా సోదరి సోదరుమణులకు అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.